రైల్వే స్టేషన్ కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన శుభ సందర్భంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపిన డోన్ ప్రజానికం। నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో స్థానిక ముక్తేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన వినియోగదారుల చైతన్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వరాజ్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా డోన్ రైల్వే స్టేషన్ కు ఇంతవరకు ఎవరూ ఎటువంటి నిధులను తీసుకొని రాలేదని, ప్రస్తుత డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక లేఖ ద్వారా తెలియచేసి డోన్ నంద్యాల రైల్వే స్టేషన్ కు అమృత్ భారత్ పథకమును తీసుకొని వచ్చి డోన్ నంద్యాల రైల్వే స్టేషన్లను దేశానికి ఆదర్శ మోడల్ గా తీర్చిదిద్దడానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించిన కేంద్ర మాజీ రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి ఏఈ నాగరాజు మరియు వినియోగదారుల సంఘం సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు। పట్టణాన్ని నంద్యాల రైల్వే స్టేషన్ ని డోన్ రైల్వే స్టేషన్ ని అమృత్ పథకం కింద వేలాది రూపాయల కోట్ల రూపాయలు డోన్ కి నంద్యాల రైల్వే స్టేషన్ కి తీసుకొని వచ్చి సుందరీకరంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా డోన్ రైల్వే స్టేషన్ నంద్యాల రైల్వే స్టేషన్ ని సుందరీకరంగా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అన్ని రకాల వసతులు సముదాయాలు ఇవన్నీ ఎన్నో రకాల రైళ్లు కూడా దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా ప్రయాణించే రైళ్లను ఇవన్నీ సాధించడానికి ఆయన గత రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన పెట్టారు। ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 10 రోజుల కిందట ఫోన్ ద్వారా తెలియజేసినాడు। మాకు మా ఎదురుగానే ఆయన నిర్మలా సీతారామన్ గారికి తెలియజేసి డోన్ని నంద్యాలని ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన రైల్వే స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నందుకు డోన్ ఎమ్మెల్యే మాజీ రైల్వే కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా సుజాతమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా తెలియజేసినాడు। తర్వాత గోవిందరెడ్డి గారు కూడా మాకు ముందే తెలియజేసినారు డోన్ రైల్వే స్టేషన్కి భారతదేశ వస్తామని చెప్పి డోన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అంగుదాడు గోవిందరెడ్డి గారు కూడా 10 రోజుల ముందే మాకు ఈ రైల్వే స్టేషన్కి భారతదేశ వస్తామని చెప్పి తెలియజేసినారు। అయితే మేమైతే కొంతవరకు నమ్మలేదు। ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి డోన్కి నంద్యాలకి అత్యున్నతమైన బడ్జెట్ని కేటాయించి భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చి 77 ఏళ్ళైనా ఎంతోమంది నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈరోజు డోన్ రైల్వే స్టేషన్కి నంద్యాల రైల్వే స్టేషన్కి భారతదేశం తీసుకొని వస్తున్న కోట్ల కుటుంబానికి నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు మరియు ఇక్కడున్న వినియోగదారుల సంఘం సభ్యులు, రైతులు, తర్వాత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేతనిచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కోట్ల కుటుంబానికి కోట్ల దంపతులకు కూడా మా విజిలెన్స్ కమిటీ తరఫున తొందరలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి మెమోంటో కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ రాముడు గారు, మాధవకృష్ణ గారు, ఓంనారాయణ గారు, బాలస్వామి గారు, కిషోర్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డోన్ పట్టణానికి భారతదేశ రైల్వే స్టేషన్కి భారతదేశ తీసుకొని రావడమే కాకుండా ఇప్పుడు వెంకటనాయనపల్లిలో కూడా లక్షలాది రూపాయలతో అండర్ గ్రౌండ్ వేర్పిడిచి వేస్తూ వేలాది మందికి వందల గ్రామాలకు కూడా ఉపయోగపడంగా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్। డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్। మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం। సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్।
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.